హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి హాయ్ బాయ్ మామ 14th ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యూరికి అసలు ఈ మధ్య భయం లేకుండా పోతుంది. ఎంత లేట్ అయింది ఇప్పటి వరకు తినకుండా బయటికి వెళ్తుంది అనేసి అని అంటాడు. వాళ్ళ డాడీ ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతాడు. వాళ్ళ మమ్మీ అంటది తన వర్క్ ఎవరో కొన్న వాళ్ళు అది కొంచెం ఫిక్స్ చేయడానికి రమ్మన్నారంట, అందుకే వెళ్తుంది అనేసి అని అంటది. వాళ్ళ డాడీ ఏమో నువ్వు వెళ్ళొద్దని చెప్పాల్సింది కదా, ఈ టైంలో వెళ్తారా డెలివరీ టైంలో అని అంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో నేను చాలా చెప్పినా ఆయన వినలేదు, ఈ ఒక్కసారి అని చెప్పి వెళ్ళింది అని అంటది. ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని అడుగుతుంది, నీకు నైట్ ఏదో కళ వచ్చిందన్నావుగా ఏంటి అని అడుగుతుంది. వాళ్ళ డాడీ ఏమో గుర్తులేదు మర్చిపోయినా అని అంటాడు. మార్నింగ్ లేచే వరకు చాలా వియర్డ్ గా అనీజీగా అనిపించింది అంటాడు. నీకు గుర్తులేదు కాబట్టి ఇంకా పట్టించుకోకు అని అంటది వాళ్ళ మమ్మీ. ఇంకా కాల్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ డాడీ వెళ్ళి లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసి ఫోన్ అలానే కింద పడేస్తాడు. ఇంకా వీళ్ళ పేరెంట్స్ సినారియంలో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. గాంగువా వాళ్ళ మమ్మీ అంటది, గాంగువా జాతకం ప్రకారం గాంగువా పేరు షార్ట్ లైఫ్ ఉంటుందంట, అసలు నేను అప్పుడే పేరు మార్చాల్సింది అని అంటది. దాని వల్ల ఇలా అవుతుందని నేను అనుకోలే అనేసి అని ఆమె యూరి వాళ్ళ మమ్మీతో అంటది. ఇదంతా నా తప్పే, అసలు నేను అప్పుడే పేరు మార్చాల్సింది అనేసి అని అంటది. నేను ప్రతిరోజు అనుకుంటాను ఈ టైం ని 10,000 టైమ్స్ లేకుంటే 100 టైమ్స్ అట్లీస్ట్ వెనకకు తిప్పాల్సింది. ఆ ఒక్క రోజు నేను అసలు తనని వర్క్ కి వెళ్ళనీయకుండా ఉంటే అయిపోయేది అని వాళ్ళ మమ్మీ ఫీల్ అవుతా ఉంటది. లేకుంటే ఇంక అట్లీస్ట్ ఒక 5 minutes లేదంటే ఇంకా అట్లీస్ట్ ఒక 1 minute అలా నేను ఆపితే ఇప్పుడు మనతోటే ఉండేది యూరి అనేసి అని వాళ్ళ మమ్మీ చాలా ఫీల్ అవుతా ఉంటది. నేను ఎందుకు ఆపలేదు తనని అప్పుడు అని అనుకొని ఫీల్ అవుతా ఉంటది. ఇక్కడ గాంగువా కూడా బాగా డ్రింక్ చేస్తూ వాళ్ళ సార్ తోటి యూరి నా వల్లే చనిపోయిందని చెప్పి ఫీల్ అవుతా ఉంటాడు. నేనే చేసిన, నాదే తప్పు అసలు అని చెప్పేసి అని కొట్టుకుంటా ఉంటాడు అనమాట. తనకు తను అతనికి అతనే కొట్టుకొని యూరిన్ వెనకకి తీసుకురా అని బాగా కొట్టుకుంటా ఉంటాడు అనమాట. ఇక్కడ మింజాంగ్ ఏడుస్తా ఉంటే గాంగువా మింజాంగ్ ని ఏడువకు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇదంతా నీ తప్పేం కాదు అని చెప్పి ఏడుస్తుంటే మరి మింజాంగ్ అడుగుతుంది, మరి ఇదంతా ఎవరి ఫాల్ట్ అని అడుగుతుంది. నువ్వు డే మొత్తం హాస్పిటల్లో ఉన్నావు కదా, నేనేమో పికప్ హెల్పర్ ని పెట్టేసి పాపను పోగొట్టినా, మరి ఎవరితే తప్పు అనేసి అని ఏడుస్తుంది మింజాంగా. ప్రతిదీ నీ తప్పు అని ఎందుకు చెప్పుకుంటావు, ఎందుకు అన్ని తప్పులు నీ ఒక్కడి మీద వేసుకుని ఎందుకు అంత ప్రెషర్ గా ఫీల్ అవుతున్నావు అనేసి అని మింజాంగ్ ఏడుస్తుంది గాంగువాని అంటూ. నువ్వు యూరి గురించి నాకు మొత్తం ఓపెన్ అప్ అయి చెప్తే గానీ నేను సియోకి ట్రూ మామ్ గా ఉండలేను అని చెప్పి అంటది మింజాంగ్. గాంగువా ఏమో పికప్ హెల్పర్ ఉంది కదా తనే చెయ్యూరి సియోకి బయాలజికల్ మామ్ అనేసి అని అంటాడు. మింజాంగ్ అది విని షాక్ అయిపోతుంది. నిజమే తను మళ్ళీ వెనుకకు వచ్చేసింది అని గాంగువా చెప్తాడు మింజాంగ్ తోటి. ఇక్కడ యూరి ఏమో మింజాంగ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటా ఉంటది. నువ్వు ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపో, నాకు నిన్ను చూడాలని లేదు, ఈ మాటలన్నీ గుర్తు చేసుకుంటా ఉంటది అనమాట యూరి. అసలు అలా ఇలా నా పాపని పోగొట్టినవు అనేసి మింజాంగ్ అరుస్తా ఉంటది కదా, ఆ మాటలన్నీ ఇప్పుడు యూరి గుర్తు చేసుకుంటా ఉంటది. మింజాంగ్ కూడా డోర్ అంతా లాక్ చేసుకొని ఇక్కడ యూరి గాంగువా కలిసి దిగిన ఫోటోని చూస్తా ఉంటది అనమాట. గాంగువా డోర్ తీసుకొని వెళ్దామని చూసినా కూడా తన డోర్ లోపలికి లాక్ చేసేసుకుంటది. పిలిచినా కూడా మింజాంగ్ డోర్ తీయదు. సో ఇంకా గాంగువా నైట్ అంతా అలానే రూమ్ బయట కూర్చొని ఉంటాడు అనమాట. నెక్స్ట్ డే సియో వచ్చిన తర్వాత పిలుస్తుంటే అప్పుడు మింజాంగ్ వచ్చి డోర్ తీస్తుంది. తీసి ఫ్రెష్ అప్ చేపిస్తా పదా అని చెప్పేసి అని సియోని తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ చేపించుకొని వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత గాంగువా మింజాంగ్ ని పిలుస్తా ఉంటాడు, కానీ మింజాంగ్ వినిపించుకున్నట్టు చేసి కామ్గా మళ్ళీ లోపలికి వెళ్తుంది. సియోని టీవీ దగ్గర కూర్చోబెట్టేసి తను వెళ్ళి బెడ్రూమ్ లో కూర్చుంటది. గాంగువా పిలుస్తుంటే నీకు ఆఫీస్ కి టైం అవుతుంది, ఇంకా ఏం మాట్లాడుతున్నావు వెళ్ళు రెడీగా అనేసి అని అంటది మింజాంగ్. ఇంకా గాంగువానే మళ్ళీ లోపలికి వెళ్ళి మాట్లాడతాడు. నాకు తెలుసు నువ్వు నమ్మలేకపోతున్నావు అని చెప్పేసి అని. స్టార్టింగ్ లో నేను కూడా నమ్మలేదు అని గాంగువా మింజాంగ్ తో అంటా ఉంటాడు. నేను ఇప్పటికీ నమ్మను అనేసి అని అంటది మింజాంగ్. అది ఒక సెన్స్ ఉన్న టాపిక్ లాగా కూడా లేదు అంటది. నీకైనా సెన్స్ ఉన్నట్టు అనిపిస్తుందా అంటది మింజాంగ్ గాంగువాని. ఆ కిచెన్ హెల్పర్ పికప్ హెల్పర్ అయిన ఆమె సియోకి మామా తను మళ్ళీ లైఫ్ లోకి తిరిగి వచ్చిందా, ఇంకోసారి ఇలాంటి జోక్స్ చేయకు అని అంటది మింజాంగ్ గాంగువాని. ఇలాంటి జోక్ నేను ఎందుకు చేస్తా అని గాంగువా అంటాడు. అందుకే నేను కూడా అదే చెప్తున్నా, ఇలాంటి జోక్స్ చేయొద్దు అని చెప్పేసాను. ఇంకా ఇంత వర్స్ట్ గా నువ్వు ఎప్పుడు బిహేవ్ చేయాలని మింజాంగ్ గాంగువాని అంటది. ఇది నీకు అన్బిలీవబుల్ గా అనిపిస్తుంది కదా, కానీ ఇదే నిజం అనేసి అని అంటాడు గాంగువా. నేను ఇంకా నమ్మను అని అంటది మింజాంగ్. మరి అంతగానం ఎందుకు ఏడ్చినా అని గాంగువా మింజాంగ్ అంటాడు. సరే అయితే ఇప్పుడు ఇదే నిజం అనుకుందాం, మరి నువ్వు నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అంటది మింజాంగ్. ఫస్ట్ లో నేను కూడా భయపడ్డా నిజమో కాదో అని చెప్పేసి కానీ తర్వాత క్లారిటీ వచ్చింది, ఇంకా నీ ఒక్కదానికే తెలియకుండా ఉండొద్దు అని చెప్పేసి నీతో కూడా ఇప్పుడు చెప్తున్నా అంటాడు గాంగువా. మింజాంగ్ నువ్వు ఇప్పుడు నమ్మినా నమ్మకున్నా ఇదే నిజం, ఇదే జరిగింది అనేసి అని అంటాడు గాంగువా. గ్వాన్సంగ్ హేజాంగ్ వాళ్ళ రెస్టారెంట్ లో కూర్చొని ఉంటాడు. కూర్చొని అలానే చూస్తూ సడన్ గా ఎక్స్క్యూజ్ మీ అసలు నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అనగానే గ్యాంగ్ మామ్ నేను నీకు కనపడుతున్నానా, నీకు గోస్ట్ కూడా కనపడతాయా, నన్ను చూస్తున్నావా, అయితే హాయ్ అని చెప్పేసి అని గ్యాంగ్ బాంగ్ ఇట్లా చెయ్యి ఊపుతా ఉంటాడు. నువ్వు నా లెఫ్ట్ సైడ్ లో ఉన్నావా, రైట్ సైడ్ లో ఉన్నావా, పైన ఉన్నావా, కింద ఉన్నావా, నేను అయినా క్రిస్టియన్, గోస్ట్ వాటిలో అయితే నమ్మను, కానీ కొంచెం అయితే నమ్ముతాను, ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఫార్చ్యూన్ టెల్లర్స్ దగ్గరికి వెళ్తాను, కానీ యూరి ఎందుకు నాకు చెప్పింది నువ్వు నా వెనకాల తిరుగుతున్నావు అని అంటాడు. అని ఇంకా అక్కడ నుంచి హేజాంగ్ ని పిలుస్తా ఉంటాడు. హేజాంగ్ ఏమో అది పట్టించుకోకుండా తను ఏదో ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఏదో మర్చిపోయి గ్వాన్సంగ్ పిలుస్తున్నా పలకకుండా చాలా స్పైస్ పౌడర్ తీసి ఆ ఫుడ్ లో వేసిస్తుంది. గ్వాన్సంగ్ అంటాడు ఏంటి ఏం చేస్తున్నావు, అంత స్పైసీగా ఫుడ్ ప్రిపేర్ చేస్తావా అని అంటాడు. ఏం ఆలోచిస్తున్నావు యూరి గురించా అని అంటాడు. గ్వాన్సంగ్ అంటాడు నాకు యూరి గురించి తలుచుకుంటే చాలా బాధగా ఉంది,
ఇంకా యూరియే సియోకి మామ్ హెల్ప్ చేయాలని ఉంది కానీ చాలా కాంప్లికేటెడ్ గా కూడా ఉంది అని అంటాడు. నాకు తెలుసు నీకు గాంగ్వాక్ అలానే ఉంది అనేసి అని అంటాడు. హేజాంగ్ అంటది నాకు ఇప్పుడు అర్థమైంది అసలు యూరి మన దగ్గరికి ఎందుకు ఫస్ట్ రాలేదని. ఎందుకంటే యూరి ఆ రోజు నాకు కలిసినప్పుడు చెప్పింది తనను చూసినప్పుడు అందరు చాలా సాడ్ గా ఫీల్ అవుతారని, ఇంకా తను రావడం వల్ల అందరు సఫర్ అవుతారు అని తను అనుకుంటుంది. అందుకే అని చెప్పి ఇగో ఇవి తీసుకొని షాప్ చూసుకుంటా ఉండు నేను వచ్చేస్తా అని చెప్పేసి అని హేజాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గ్వాన్సంగ్ ఎక్కడికి అన్నా కూడా ఏం చెప్పదు, చెప్పకుండా వెళ్ళిపోతుంటే గ్వాన్సంగ్ నేను ఒక్కడినే చూసుకోలేను ప్లీజ్ నన్ను విడిచిపెట్టి వెళ్ళకు అని అంటా ఉంటాడు. నాకు చాలా భయం అవుతుంది ప్లీజ్ అనేసి అని అంటాడు. యూరి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని తిడతా ఉంటది అనమాట, నువ్వు అలా ఎలా మిస్ చేసినాం సియోని అని చెప్పేసి అని. వాళ్ళ డాడీ ఏమో తనని అక్కడే కూర్చోబెట్టి 1 సెకండ్ ఎలా చూసినా అంతలోపే తను మిస్ అయిపోయింది అని చెప్తాడు. నాకు రాత్రే అనిపించింది యూరిన్ చూడగానే ఏమో జరిగింది అనేసి అని అంటది. తను ఎందుకు చెప్పదు, ఒక పికప్ హెల్పర్ వాళ్ళ పాపని పోగొడితే తిట్టదా అనేసి అని అంటది వాళ్ళ మమ్మీ. వాళ్ళ డాడీ ఇంకా అతనే తిట్టుకుంటా ఉంటాడు అనమాట, ఇడియట్ అలా పోగొట్టినావు అనేసి అని. ఇక్కడ యూరి ఏమో మింజాంగ్ కి ఐఎమ్ సారీ అని చెప్పి మెసేజ్ చేస్తుంది కానీ తను మాత్రం ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూడదు. ఇంకా ముందు రోజు రాత్రి మీడాంగ్ ఇంకా యూరి మాట్లాడుకుంటా ఉంటారు అనమాట. ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి సియోని కాపాడిరు అనేసి అని. ఇంకా సియో అక్కడ స్లైడ్ లో దాచిపెట్టిరంట కదా, మంచి ప్లేస్ లో పెట్టిరు అతనికి దొరకకుండా ఎగ్జాసిస్ట్ కి అని అంటది మీడాంగ్. పాపం వాళ్ళు చాలా లాయల్ గా ఉండే అనేసి అని అంటది మీడాంగ్. ఆ ఎగ్జాసిస్ట్ వాళ్ళని తీసుకొని ఇంకా పైకి పంపించేసిండు అని చెప్తుంది యూరికి. వాళ్ళు 20 years నుంచి ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు సియో వల్ల వెళ్ళిపోయారా అని చెప్పేసి అని అంటది యూరి. మా సియో వల్లనా వాళ్ళు వెళ్ళిపోయింది అని చెప్పేసి అని యూరి ఫీల్ అవుతా ఉంటది. మీడాంగ్ ఏమో అది వాళ్ళే చేసుకున్నారు కదా నీ వల్ల ఏం కాదు అని అంటది. వాళ్ళకి తెలుసులే ఒక మదర్ ఎలా ఫీల్ అవుతుందో, ఇలా నువ్వు కూడా తొందరగా పైకి వెళ్తావు కదా అప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూలే అని అంటది. ఇంకోసారి ఎలా వాళ్ళ కొడుకొని పెట్టాలి అనేసి అంటది యూరి. నీకున్నదే కొంచెం టైమ్, దాన్ని ఇలా వేస్ట్ చేయకు అనేసి అని అంటది మీడాంగ్. ఉన్నంతసేపు నీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయి తిరుగు అనేసి అని అంటది యూరి. ఇంకా ఇప్పుడు అనుకుంటది వాళ్ళు నిజంగా నా కోసం ఇంత చేస్తారని అయితే నేను ఎప్పుడు అనుకోలే అంటది. ఇంతలోపు వాళ్ళ మమ్మీ వచ్చి నీకోసం హేజాంగ్ వచ్చింది రా బయటికి అనేసి అని అంటది. అని అలానే కూర్చుంటే వాళ్ళ మమ్మీ ఏమో నీకోసం హేజాంగ్ బయట వెయిట్ చేస్తుంది తొందర రా బయటికి అనేసి అంటది. ఇంకా యూరి సరే అని చెప్పి బయటికి వెళ్తుంది అనమాట. బయటికి వెళ్ళి చూసే వరకు హేజాంగ్ కార్ తీసుకొని వచ్చి పద అనేసి అని అంటది అనమాట. యూరి ఏమో ఇది ఎక్కడిది ఎవరిది అనేసి అని అడుగుతుంది అనమాట. కార్ నీకు తెలియదా నేను ఎలా అయినా తీసుకొస్తా అని చెప్పేసి అని పద వెళ్దాం అనేసి అని అంటది. ఇంకా హేజాంగ్ వాళ్ళ సిస్టర్ ని పిలిచి యూరి బ్యాగ్ తీసుకురా అనేసి అని అంటది అనమాట. అనగానే వాళ్ళ సిస్టర్ తీసుకొచ్చి బ్యాగ్ ఇస్తుంది. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నాం పద కూర్చో అనేసి అని అంటది అనమాట హేజాంగ్ యూరిని. యూరి అడుగుతుంది హేజాంగ్ ని ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. హేజాంగ్ ఏమో ఎక్కడికంటే అక్కడికి అని అంటది. మనమైనా ఎక్కడికైనా వెళ్ళగలుగుతామని అంటారు. ఇంక ఇక్కడ యూరి వాళ్ళ మమ్మీ వాళ్ళ సిస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఎట్ లాస్ట్ యూరి అయితే ఇప్పుడు నవ్వుతుంది చాలా రోజుల తర్వాత అని. యూరి వాళ్ళ సిస్టర్ అంటే హేజాంగ్ యూరికి అసలు సోల్ సిస్టర్, అసలు తను తప్పించి ఎవరిని యూరిని అయితే అర్థం చేసుకోలేరు అంటది. ఇంకా వాళ్ళ మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా యూరి హేజాంగ్ ఇద్దరు కలిసి డ్రైవ్ కి వెళ్తా ఉంటారు అనమాట. వెళ్తుంటే యూరి అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఇప్పుడు, చాలా రిఫ్రెషింగ్ గా కూడా ఉంది ఈ ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటుంటే అని అంటది. హేజాంగ్ నాకు కూడా చాలా నచ్చింది అనేసి అని అంటది. అని గట్టిగా 1 2 3 అని కౌంట్ చేసి ఇంకా స్పీడ్ గా వెళ్ళిపోతుంటారు అనమాట. యూరి అంటది చాలా అమేజింగ్ గా ఉంది ఈ ట్రిప్ అనేసి అని అంటది. ఇంకా ఇక్కడికి వచ్చి కూర్చున్నాక హేజాంగ్ అంటే నీకు ఏమైనా భయం అవుతుందంటే మనం ఇక్కడ దిగిపోదాం అనేసి అని అంటది. యూరి ఏమో నేను బానే ఉన్నా నువ్వు ఓకేనా అని అంటే తను ఓకే అనేసి అని అంటే కానీ లోపల భయపడతా ఉంటది హేజాంగ్. ఇంకా హేజాంగ్ ఫోన్ తీసి ఇక్కడ పిక్చర్స్ తీసుకుంటా ఉంటారు ఇద్దరు కలిసి. చాలా ఎంజాయ్ చేస్తారు ఇద్దరు, చాలా హ్యాపీగా ఉంటారు అనమాట. ఇంక ఇద్దరు కలిసి సైక్లింగ్కి వెళ్తా ఉంటారు. యూరి అంటే ఈ సీనరీ చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేస్తున్నా అనేసి అని అంటది అనమాట. ఇంకిద్దరు ఫాస్ట్ గా అని చెప్పి తొక్కుతా ఉంటారు సైకిల్ ని. ఇక్కడ సియో ఏమో మంచిగా ఆడుకుంటా ఉంటది అనమాట. మింజాంగ్ ఏమో దాని గురించి ఆలోచిస్తూ అలానే కూర్చుండిపోతుంది. సియో ఏమో నేను కేక్ కుక్ చేసినా తిను అని చెప్పేసి అని మింజాకి ఒక బౌల్లో పెట్టి ఇస్తుంది అనమాట. మింజాంగ్ ఏమో నా కోసమేనా అనేసి అని అంటది. సియో ఏమో అవును అని చెప్పి ఇస్తుంది. గాంగ్వాకి మింజాంగ్ మెసేజ్ చేస్తుంది ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్స్ చేయొద్దు అని చెప్పి. అది చూసి చాలా అప్సెట్ అవుతాడు. ఇంకా డాక్టర్ జాంగ్ వస్తాడనమాట. వచ్చి నెక్స్ట్ డే నేను ఆపరేట్ చేస్తున్నాను నువ్వు వచ్చి చూడాలి అని చెప్తాడనమాట గాంగ్వాకి. గాంగ్వా ఏమో నేను చేయనని చెప్పినా కదా అని అంటాడు. ఎందుకు అని అంటే నాకు ఇష్టం లేదు నేను చెయ్య అనేసి అని అంటాడు గాంగ్వా. నువ్వు ఆల్రెడీ కౌన్సిలింగ్ లోనే ఉన్నావు కదా, నువ్వు వచ్చి ఫేస్ చేస్తేనే సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుస్తుంది, ఇలా చిన్నగా నువ్వు వస్తా ఉంటేనే నీకు అలవాటు అయిపోతుంది అనేసి అని అంటాడు డాక్టర్ జాంగ్ గాంగ్వాని. గాంగ్వా ఏమో నేను తర్వాత చేస్తా అని అంటాడు అనమాట, ఇప్పుడు చేయను అంటాడు. హేజాంగ్ యూరి ఇక్కడ ఇద్దరు కలిసి కూర్చొని ఉంటారు అనమాట. కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. హేజాంగ్ అడుగుతుంది ఈ 5 years నువ్వు నా వెనకాల కూడా ఉన్నావా అనేసి అని అంటది. అంటే యూరి అంటది అవును నేను నీ వెనకాల కూడా తిరుగుతా ఉన్నా అంటే హేజాంగ్ అంటది అంతేలే నేను నిన్ను అస్సలు మర్చిపోకుండా ఉన్నా కాబట్టి నువ్వు నా వెనకాల ఉన్నావు అనేసి అని అంటది. అయినా ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఏం అనిపించలేదు, నేను చదువుకోవడానికి అని చెప్పేసి అబ్రాడ్కి వెళ్ళినప్పుడు మన ఇద్దరము 1 year వరకు కలవలే కదా, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నాకు అలానే అనిపించింది అంటది హేజాంగ్ యూరి తోటి. నువ్వు నాకు జస్ట్ ఏదో కొంచెం దూరంలో ఉన్నావు అని అనుకుంటూ ఉండేదాన్ని, కానీ తర్వాత రియలైజ్ అయినాను నేను నిన్ను ఎప్పటికీ మళ్ళీ చూడలేనని. అలా అర్థమైన తర్వాత ఇంకా నేను ఫుడ్ కూడా తీసుకోలేకపోయినాను, ఊరికి ఏడుస్తూ ఉండేదాన్ని,
కానీ అలా తినకుండా ఉన్నా కానీ మళ్ళీ తర్వాత వెంటనే ఆకలేసి మళ్ళీ తినేసేదాన్ని. సో అలా ఇంకా మెల్లగా తినడం స్టార్ట్ చేస్తూ ఇంకా హేజుని చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఒకరోజు స్లోగా రియలైజ్ అయినాను, నేను నీ గురించి చిన్నగా మర్చిపోతున్నా ఇంకా అని. నువ్వు లేకున్నా ఎవ్రీ ఇయర్ నీ బర్త్డే నేను సెలబ్రేట్ చేసేదాన్ని, ఎందుకు అంటే నేను మర్చిపోకుండా నేను నీతోటే ఉన్నా అన్న ఫీలింగ్ కోసం అని అంటది హేజాంగ్ యూరి తోటి. నేను నీకు చాలా సారీగా ఫీల్ అవుతుండే అని అంటది హేజాంగ్. నువ్వు నన్ను మిస్ అయినవా అనేసి అని యూరిని అడిగితే యూరి ఏమో చాలా మిస్ అయినా నేను, ఇంకా నువ్వు నన్ను మర్చిపోతున్నావేమో అనుకొని చాలా సాడ్ గా కూడా ఫీల్ అయినా అంటది. కానీ నన్ను మర్చిపోతున్న భయం అయితే నాకు ఎప్పుడు లేకుండే, ఇంకా నా గురించి మీ అందరు బాధపడతా ఉంటే అది చూస్తూ ఉండలేకపోయినా అంటది యూరి. మరి గాంగ్వా అంటే గాంగ్వా గురించి నీకైనా తెలిసే ఉండుండొచ్చు అనేసి అని అంటది హేజియాంగ్. నాకు తెలుసు, నేను మొత్తం గాంగ్వా వెనకాలనే ఉండే ఆ మొత్తం టైంలో అని అంటది యూరి. ఇంకా అతని మధ్య ప్రొహిబిషన్ లో ఉన్నాడు, అది నాకు నిన్నే తెలిసింది అని అంటది యూరి. నేనే ఇంకా అతని హార్ట్ ని బ్రేక్ చేసిన అంటది యూరి. ఇది నీ ఫాల్ట్ ఎలా అవుతుంది అని అంటది హేజియాంగ్. నువ్వేం కావాలని చనిపోలే కదా, కానీ అది నా చాయిస్ అని అంటది యూరి. నేను అతన్ని గిల్టీగా ఫీల్ అయ్యేలాగా చేసిన నా చాయిస్ వల్ల అంటది. గ్వాన్సంగ్ ఏమో ఇక్కడ రెస్టారెంట్ లో చాలా భయపడుతూ ఉంటాడు అనమాట. నన్ను ఒక్కడిని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళినావు అనేసి అని అంటాడు హేజాంగ్ ని. ఇంకా గ్వాన్సంగ్ కి వెంటనే గుర్తొస్తుంది, అప్పుడు షామాన్ తన ఐడి కార్డ్ ఇచ్చి ఉంటది కదా, విజిటింగ్ కార్డ్, అది వెతుకుతా ఉంటాడు, దొరుకుతుంది. ఇంకా ఇక్కడ షామాన్ ఏమో వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి అని ఇక్కడ బెల్స్ కొడతా ఉంటది. ఇంకెక్కడ ఇలా చేస్తుంటే మిగిలిన గోస్ట్లు వచ్చి అంటారనమాట, అతను స్టోన్ హార్టెడ్ అనే మాకు తెలుసు, కానీ వాళ్ళని అలా ఇలా పంపించేస్తాడు సడన్ గా పైకి అనేసి అని అంటా ఉంటారు. మేము అట్లీస్ట్ వాళ్ళకి గుడ్ బై కూడా చెప్పలేదు అని అంటారు. షామాన్ అంటది, మీరేం మనుషులు కాదు ఎప్పటికి ఇక్కడే ఉండిపోవడానికి, మీరు కూడా ఇంకా పైకి వెళ్ళాలి అని అంటది. అనగానే వాళ్ళు అంటారు, అంత హార్ష్ గా మాతో మాట్లాడకు అని అంటారు. మీరు ఇలా ఉంటూ అతనికి దొరికితే అతను సడన్ గా పైకి పంపిస్తే మరి అది ఓకేనా అనేసి అని అంటది. వీళ్ళలాగా ఇప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అంటది. అందుకే అతన్ని అవాయిడ్ చేయకండి, ఇంకా మీ రిగ్రెట్స్ ఏమున్నాయో ప్రపంచంలో తొందరగా క్లియర్ చేసుకొని అతనికి కనపడి వెళ్ళిపోండి ఇంకా అనేసి అని అంటది. ఇదంతా నాకు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది అనేసి అని అంటది. ఇంతలోపు గ్వాన్సాంగ్ మాకి కాల్ చేస్తాడనమాట. కాల్ చేసి ఇట్లా ఒకసారి మా రెస్టారెంట్కి వస్తారా అని అడుగుతాడు, అడిగి పెట్టేస్తాడు. ఇక్కడ మీజియాంగ్ గాంగ్వా అన్న మాటలు ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. నువ్వు నమ్మినా నమ్మకున్నా అదే నిజం అనేసి అని అంటాడు. అది విని సడన్ గా ఏం చేస్తుంది అంటే, ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి అని హేజాంగ్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది అనమాట. అక్కడ చూసే వారికి యూరి ఇంకా హేజాంగ్ అప్పుడే రోడ్ ట్రిప్ నుంచి వచ్చి కార్ దిగుతా ఉంటారనమాట. మింజాంగ్ అది చూసి సైడ్ కి దాచుకుంటా ఉంటది అనమాట. హేజాంగ్ అంటది యూరిని కార్ దిగు అనేసి అని. హేజాంగ్ అంటది, మనం తాగుదాం ఇంకా వెళ్ళి అనేసి అని అంటది. యూరి ఏమో నాకు ఆకలిస్తుంది, మా ఇంటికి వెళ్ళి తాగుదాం పదా అనేసి అని అంటది హేజాంగ్ ని. ఇంకా వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేది ఇక్కడ నుంచి మింజాంగ్ దూరం నుంచి చూస్తా ఉంటది అనమాట. ఇంకా యూరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా నించిన వరకు వాళ్ళకి అప్పుడే ఫుడ్ పార్సల్ వస్తుంది అనమాట. అది రాగానే వీళ్ళిద్దరు వెళ్ళి ఇది మా కోసమే మాదే అని చెప్పేసి అని వెళ్ళి తీసుకుంటా ఉంటారు. ఇంతలో వాళ్ళ సిస్టర్ కూడా వచ్చి వెళ్తుంది అనమాట. ముగ్గురు కలిసి ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళని ఇంకా దూరం నుంచి మింజాంగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటది అనమాట. ఇంకా వచ్చి వాళ్ళ డోర్ బయట ఉన్న గేట్ బయట ఉన్న నేమ్ ప్లేట్ చదువుతా ఉంటది అనమాట, ఎవరెవరి పేర్లు రాస్తున్నాయి అని చెప్పేసి అని. ఇంకా దాని మీద యూరి నేమ్ కూడా ఉంటది అనమాట. అది చూసి ఇంకా మింజాంగ్ షాక్ అయిపోయి ఇంకా ఏడ్చేస్తుంది అనమాట, చాలా ఏడుస్తూ. ఇంకా అలానే రిటర్న్ వెళ్తుంటది అనమాట. ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీ డిన్నర్ చేస్తూ ఉంటారు అనమాట. యూరి వచ్చినందుకు హ్యాపీగా. వాళ్ళ సిస్టర్ ఏమో నేను అందరికి బీర్ తెచ్చిన అని చెప్పేసి అని బీర్ పెడుతుంది. వాళ్ళ మమ్మీ ఏమో నాకు బీరేం వద్దు, నేను బీర్ తాగను, నాకు సోజుయే కావాలి అనేసి అని అంటది. ఇంకా యూరి ఏమో చాలా హ్యాపీగా వాళ్ళ డాడీకి ఫుడ్ ఇది పెడతా ఉంటది అనమాట, తినిపిస్తా ఉంటది. ఇంకా అందరు చాలా హ్యాపీగా ఫుడ్ ఇట్లా తింటా ఉంటారు అనమాట. ఇంకా అందరు చీర్స్ చేసుకుంటే హ్యాపీగా తాగుతూ ఉంటారు. యూరి అక్కడ నుంచి చూస్తూ ఉంటది అనమాట వీళ్ళందరూ ఇంకా చాలా రోజుల తర్వాత హేజాంగ్ తో ఉన్నాం అనేసి అని అనుకుంటారు. హేజాంగ్ ఏమో అవును, నేను కూడా చాలా రోజులు అవుతుంది మీ అందరినీ కలవకి, మధ్య బిజీగా ఉండి కలవలేకపోతున్నా అంటది. యూరి వాళ్ళ మమ్మ అంటది, తను ఇక్కడికి వస్తే మనము ఏమైనా యూరి గురించి డిస్కస్ చేస్తామో, లేకుంటే తను మనతోటి యూరి గురించి మాట్లాడుతుందో భయానికి ఇక్కడ రావట్లే అంటది. మళ్ళీ ఇప్పుడు యూరి వచ్చింది అందుకే వచ్చింది అని అంటది హేజాంగ్ ని. వాళ్ళ డాడీ ఇంకా ఎమోషనల్ అయిపోతాడు, నేను అసలు ఇలాంటి డే మళ్ళీ వస్తుందని అనుకోలే అని అంటాడు. ఇంకా అతను ఏడుస్తుంటే, ఏడవకు డాడీ, ఇంత మంచి టైంలో నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అని వాళ్ళందరూ అంటారు. యూరి వచ్చి ఏమైంది అని అంటే, ఏం లేదులే మీ డాడీ మళ్ళీ అట్లానే ఎమోషనల్ అయితే పట్టించుకోకని అంటది. ఇంకా వాళ్ళ మమ్మీ అడుగుతుంది, మీ ఇద్దరు మంచిగా ఎంజాయ్ చేసిరా ఈరోజు రోడ్ ట్రిప్ లో అని అడుగుతుంది. అంటే యూరి ఏమో చాలా ఎంజాయ్ చేసినాము, ఇంకా హేజాంగ్ కూడా తన డ్రైవింగ్ చాలా ఇంప్రూవ్ అయింది అనేసి అని అంటది. ఇంకా వాళ్ళ డాడీ కూడా చాలా హ్యాపీగా యూరికి తినిపిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా హేజాంగ్ కి గుర్తొస్తుంది, ఇంకొక ఫోటో దిగుదామా అని చెప్పేసి అని అంటది అనమాట అందరం కలిసి. ఇంకా వాళ్ళ సిస్టర్ ఫోటో ఇలా వచ్చింది చూపి అనేసి అని అంటది అనమాట. ఇంకా అందరు కలిసి ఫోటో చూసి ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్ ఇలా ఉంది అని చెప్పి నవ్వుకుంటా ఉంటారు. ఇక్కడ మీజాంగ్ ఏమో ఒక్కతే మొత్తం బ్లాంక్ అలానే నడుచుంటూ వెళ్తా ఉంటది అనమాట. రోడ్ మీద ఎవరి ఉన్నారు లేరు అని కూడా చూసుకోదు, మనుషుల్ని అలా గుద్దేసుకుంటూనే ఇంకా వెళ్ళిపోతా ఉంటది అనమాట ఏదో ఆలోచిస్తూ. ఇంకా గాంగ్వా అప్పుడే ఆఫీస్ నుంచి వస్తా ఉంటాడు. అతనికి చూసే వరకు అక్కడ మీజాంగ్ కనపడి అక్కడే ఆగిపోతాడు. ఇంకా మీజాంగ్ అలానే నించొని చూస్తూ ఉంటది అనమాట. అది చూసి ఇంకా గాంగ్వా వెళ్తాడు అనమాట.
మింజాంగ్ దగ్గరికి వెళ్ళగానే మింజాంగ్ గాంగ్వాని కొడుతుందన్నమాట. బాగా కొడుతూనే ఉంటుంది, ఆపకుండా చాలా కొడుతూ ఇట్లా ఏడుస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా యూరి వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి ఇలా కీరియస్ లైసెస్ పెట్టుకొని పడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళ మమ్మీ అడుగుతుంది, ట్రిప్ లో ఏం నచ్చింది నీకు అని చెప్పేసి. అని యూరి ఏమో నాకు ఆ గాలి నచ్చింది అక్కడ, ఇంకా హేజాంగ్ నా పక్కన ఉంది కదా అది ఇంకా బాగా నచ్చింది అంటది. ఇంకా సడన్ గా షార్ట్ కి వాళ్ళ డాడీ గుర్తు పెడతాడు, ఏంటి డాడీ ఇప్పుడే పడుకున్నావు అనేసి. అని ఇంకా వీళ్ళందరూ నవ్వుతా ఉంటారు అనమాట. ఇంక ఇక్కడ మీడాంగ్ వచ్చి చూసే వరకు ఇక్కడ గ్యాంగ్ బాంగ్ కార్ పట్టుకొని ఇలా నడుస్తూ ఉంటాడు అనమాట. ఇంకా మీడాంగ్ అడుగుతుంది, నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ అని. అతనేమో నన్ను విడిచిపెట్టు అంటాడు. చాలా నొప్పి అవుతుంది అని అంటే, మరి ఎందుకు తిరుగుతున్నావు ఇక్కడ అనేసి అని మీడాంగ్ అతని గట్టిగా అంటది. ఇంకా మీడాంగ్ అతన్ని పట్టుకొని లోపలికి వస్తుంది. లోపల రాగానే గ్వాన్సాంగ్ అంటాడు, నీ చేతిలో ఏమన్నా ఉందా అనేసి అని అంటాడు. నువ్వేమన్నా చేసినావా ఈ మధ్యలో, ఎందుకు ఈ గోస్ట్ టైం వెనకాలనే తిరుగుతున్నావు అనేసి అని మీడాంగ్ అతన్ని అంటది గ్వాన్సాంగ్ ని. గ్వాన్సాంగ్ ఏమో ఏంటి గోస్ట్ అని చెప్పి భయపడి వెనకకు జరుగుతూ ఉంటాడు అనమాట. మీడాంగ్ ఏమో అతను గట్టిగా పట్టుకొని ఇంకా కూర్చోబెడుతుంది అనమాట. ఒక చైర్ లో కూర్చోబెట్టే వరకు అది చూసి గ్వాన్సాంగ్ ఇంకో దూరంగా ఇంకో చైర్ లో కూర్చొని ఉంటాడు. ఉండి ఇంకా హేజాంగ్ కి మెసేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. మీడాంగ్ గ్యాంగ్ బాంగ్ నడుతాడు, తను ఎప్పుడు ఇంతే తింగరుగుంటాడా అని. అవును, అతనికి వాళ్ళ వైఫ్ ఎప్పుడు ఉండాలి, వైఫ్ లేకపోతే ఇలానే చేస్తాడు అనేసి అని అంటాడు. ఇంకా మీడాంగ్ అడుగుతుంది గ్వాన్సాంగ్ ని, అసలు యూరి నీ వెనకాలే 5 years ఉంటే అది గుర్తులేదా నీకు అని అంటది. అది అప్పుడు అది అయినా నాకు తెలియదు కదా అనేసి అని అంటాడు. ఇంకా మీడాంగ్ నడుతాడు, నీ పక్కన నిజంగా గోస్ట్ ఉందా అని చెప్పేసి అని. ఇంకా గ్వాన్సాంగ్ అడుగుతాడు, అసలు ఆ గోస్ట్ ఎందుకు నా వెనకాల పడుతుండు అని. నేను అతనికి ఏమైనా ఫేక్ ట్రీట్మెంట్ ఇచ్చినా అని అనుకుంటుండా అనేసి అని అంటాడు గ్వాన్సాంగ్. గ్యాంగ్ బాంగ్ ఏమో అలా ఏం లేదు, ఇదే మాట మీడాంగ్ గ్వాన్సాంగ్ తో చెప్తుంది అనమాట. మరి ఎందుకు తిరుగుతున్నావు అనేసి అని మీడాంగ్ అతన్ని అడుగుతుంది. అతనేమో నేను వేరే ఒకటి నిన్ను ఫేవర్ అడగాలనుకుంటున్నా అని అంటాడు. గ్వాన్సాంగ్ ఏమో అతను ఏమంటున్నా, నువ్వు నాకు తొందరగా చెప్పు, లేట్ చేయక, అతను ఏం మాట అంటే అదే నాకు చెప్పు అనేసి అని అంటాడు. నువ్వంటే ఒక పని చేసేది ఉందంట అతని కోసమో, అది చేయాలి నువ్వు అనేసి అని అంటది మీడాంగ్. ఏంటి అది అనేసి అని గ్వాన్సాంగ్ అతన్ని అడిగితే గ్యాంగ్ బాంగ్ ఏమో నువ్వు మా మమ్మీకి చెప్పాలి, నేను సూసైడ్ చేసుకోలే అనేసి అని అంటాడు. ఇంకా మీడాంగ్కి చెప్తాడు, ఇతనికి ఒక్కడికే తెలుసు నేను సూసైడ్ చేసుకోలే అనేసి అని అంటాడు. ఇంక ఇక్కడ మీజాంగ్ వాళ్ళ బెడ్రూమ్ లో కూర్చొని వాళ్ళ పెళ్లి ఫోటో చూస్తూ ఉంటది అనమాట. నేను ఒక పెద్ద ఈడియట్ లాగా నేను ఆమెను లవ్ చేసిన అనేసి అని అంటది మీజాంగ్ ఇప్పుడు గాంగ్వా తోటి. గాంగ్వా ఏమో అసలు అలా ఏం లేదు అని అంటాడు. నీకు గుర్తుందా నేను ఏమన్నానో, నేను చాలా క్యూరియస్ గా ఉండే సీఈఓ వాళ్ళ మమ్మీని చూడడానికి అనేసి అని. ఇంకా తను చూడడానికి కూడా అలానే ఉంది అనేసి అని అన్నా, ఎందుకంటే సీఈఓ కూడా సేమ్ అలానే ఉందని. నాకు అసలు అప్పుడు కనీసం అది కూడా తెలీదు, నేనేమో పెద్ద ఫూల్ని అసలు అని అనుకుంటది మీజాంగ్. నువ్వు నాకు అసలు ఫస్టే చెప్పాల్సింది అని అంటది మీజాంగ్ గాంగ్వాని. అసలు అదే చేయాల్సింది అని అంటది ఇప్పుడు గాంగ్వాని. గాంగ్వా అంటాడు, నువ్వు చాలా రోజుల తర్వాత నాకు ఈ మధ్య కొంచెం హ్యాపీగా కనపడ్డావు, అందుకే నాకు నీకు ఇది చెప్పాలన్నా కూడా భయం వేసి ఉండే, అందుకే చెప్పలే అనేసి అని అంటాడు గాంగ్వా. ఐఎమ్ సారీ అని చెప్తాడు గాంగ్వా మీజాంగ్కి. మీజాంగ్ ఏమో నువ్వు నా హ్యాపీనెస్ ని ముందు చూసే కన్నా నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి, ముందు నా దెబ్బకు ఆయింట్మెంట్ పెట్టే ముందు నీ దెబ్బ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి ఫస్ట్ అయితే అని అంటది. నువ్వు నిజంగా చాలా పెద్ద మెస్ క్రియేటర్వి అనేసి అని తిడుతుంది గాంగ్వాని. ఎందుకు ఎప్పుడు నీకు నువ్వు టార్చర్ చేసుకుంటా ఉంటావు. యూరియం ఇక్కడ స్కూల్లో సీఓ కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంతలోపు అక్కడికి డైరెక్టర్ వస్తుంది. డైరెక్టర్ రాగానే యూరియామని అడుగుతుంది, ఈరోజు సీఓ రాలేదని, నేను అటు వెళ్ళినప్పుడు నాకు కనిపించలే అనేసి అని అంటది. ఆమెమో రాలేదు అనగానే, ఎందుకు ఏమైంది, సిక్ ఉందా, తనకి ఏమైనా అయిందా అంటే, లేదు ఈరోజు వాళ్ళ మమ్మీతో ఉంటుందంటే సీఓ అనేసి అని అంటది. ఓకే అని చెప్పేసి అని అనుకుంటది. ఇంకా యూరి మీజాంగ్ కి మెసేజ్ చేసి ఉంటది కదా సారీ అని చెప్పేసి అని, అది ఇంకా చూసుకుందా లేదా అని చూస్తుంది. చూసేవరకు ఇంకా చూడదు. యూరి ఫోన్ తీసి గాంగ్వా కాల్ చేయాలి వద్దా అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉంటది. కానీ వద్దులే అని చెప్పి ఇంకా చేయదు. గాంగ్వా ఏమో హాస్పిటల్లో ఇలా ముందుకు నడుస్తూ ఉంటాడు. అలా సైడ్కి చూసే వరకు ఆపరేషన్ థియేటర్ చూడగానే ఇంకా గాంగ్వాకి యూరి అన్న మాటలు మింజాంగ్ అన్న మాటలు గుర్తొస్తాయి అనమాట. ఎందుకు ఎప్పుడు చూసినా అన్ని కరెక్టే ఉన్నాయని అనుకుంటావు, అంతా కరెక్ట్ గా లేదు అని యూరి అంటది. ఇంకా మింజాంగ్ ఏమో ఎప్పుడు చూసినా సారీ అండ్ ఫైన్ చెప్తా ఉంటావు, అలా ఉండకు అనేసి అన్న. ఇలా మాటలన్నీ ఇప్పుడు గాంగ్వా గుర్తు చేసుకొని ఇంకెలా అయినా సరే నేను దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అనుకుంటాడు. అనుకొని ఇంకెలా అయినా సరే ఇంక ఆపరేషన్ థియేటర్ వెళ్ళాలి అనేసి అని అనుకుంటాడు గాంగ్వా. అనుకొని అంతకుముందు రోజు డాక్టర్ జాంగ్ ఇచ్చిన షీట్ వెళ్ళి టైం చెక్ చేసుకుంటాడు అనమాట. ఏ టైంకి ఉంది ఆపరేషన్, ఇంకా వెళ్ళాలి అనేసి అని అనుకుంటాడు అనమాట. వెళ్ళి చెక్ చేసే వరకు ఇంకా టైం ఉంది, ఇంకెలా అయినా వెళ్తా అనేసి అని అనుకుంటాడు. డాక్టర్ జాంగ్ ఇక్కడ వేరే డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. అసలు అతను కౌన్సిలింగ్ తీసుకున్నా ఏం లాభమో, ఇప్పుడు ఆపరేషన్ థియేటర్కి రాంది అంటాడు. వేరే డాక్టర్ ఏమో అతను అవాయిడ్ చేస్తున్నది, ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఫేస్ చేయాలంటే భయపడుతున్నట్టుండు అనేసి అని అంటాడు డాక్టర్ జాంగ్ తోటి. డాక్టర్ జాంగ్ ఏమో ఇలా ఎన్ని డేస్ అవాయిడ్ చేస్తాడు అని అంటుంటాడు. ఇంకా ఇంతలోపు డాక్టర్ గాంగ్వా లోపలికి వస్తాడు. ఇంక ఈరోజు ఆపరేషన్ ఏంటి, ఎక్స్పోజర్ థెరపీయా, సరే అయితే నేను వస్తా అనేసి అని అంటాడు డాక్టర్ గాంగ్వా. డాక్టర్ జాంగ్ అడుగుతాడు, ఏమైంది నీకు సడన్ గా ఇట్లా చేస్తున్నావు అనేసి అని అంటాడు. గాంగ్వా ఏమో ఇంకా ఎన్ని రోజులు నేనైనా ఇలా ఉంటా, ఇంకా అందుకే నేను కూడా వచ్చేస్తా అనేసి అని అంటాడు. వేరే డాక్టర్తో అంటాడు, ఈరోజు నేను జస్ట్ అబ్జర్వ్ చేయడమే కదా అని అంటే, అవును అబ్జర్వ్ చేయడమే, దీని తర్వాత చిన్న ఆపరేషన్ అనేది స్టార్ట్ చేద్దు అనేసి అని డాక్టర్ గాంగ్వాతో చెప్తాడు అనమాట.
యూరి అనుకుంటది నాకు ఇంకా ఉన్నది కొంచెం టైం, ఆమె నా మీద చాలా కోపంగా ఉన్నట్టుంది, కానీ నేను సియోని ఎలా అయినా చూడాలి, నాకున్నది ఇంకా కొన్ని డేసే అని అనుకుంటూ వస్తూ ఉంటది. లేదు అంటే నేను వెళ్ళి నన్ను ఫర్గివ్ చేయమని అడగనా అనేసి అని ఆలోచిస్తూ ఉంటది. అలా వచ్చి చూసేవారికి ఇక్కడ యూరి వాళ్ళ మమ్మీ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉంటది అనమాట, హాస్పిటల్ కి చెకప్ కి వెళ్దామని చెప్పేసి అని. ఇంకా యూరి అంటది అయ్యో మమ్మీ ఇక్కడ ఎందుకున్నా అంటే వాళ్ళ మమ్మీ హాస్పిటల్ అపాయింట్మెంట్ కి వెళ్తున్నా అంటే నేను కూడా వస్తా ఉంటది యూరి. అలా ఇంకిద్దరు కలిసి వెళ్తా ఉంటారు అనమాట. వెళ్తుంటే వాళ్ళ మమ్మీకి ఇట్లా సిగ్నల్ దగ్గర చూడగానే ఎప్పుడు హార్ట్ బీట్ అనేది రేజ్ అవుతా ఉంటది. యూరి అంటది ఎందుకు మమ్మీ ఎప్పుడు చూసినా అక్కడ చూసినా భయపడతా ఉంటావు నువ్వు అంటే, వాళ్ళ మమ్మీని ఎప్పుడు మర్చిపోదామని అనుకుంటున్నాను, కానీ అది చూసినప్పుడల్లా నా హార్ట్ బీట్ అనేది రేజ్ అయిపోతా ఉంది, అదే నాకు ఒక పెద్ద ట్రామా లాగా ఉంది అనేసి అని అంటది వాళ్ళ మమ్మీ. వ్యాన్సంగ్ ఏమో ఇక్కడ హాస్పిటల్లో పేషెంట్స్ అందరు మధ్యలో కూర్చొని ఉంటారు అనమాట. అక్కడ నుంచి వెళ్తున్న నర్సెస్ అంటారు ఏంటి డాక్టర్ వ్యాన్సంగ్ ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి అని వ్యాన్సంగ్ పిలుస్తారు. ఏమైంది ఇక్కడ ఎందుకున్నావు, నీ ఆఫీస్ లో ఉండకుండా అనేసి అని అంటారు. వ్యాన్సంగ్ ఏమో ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా అందుకే ఇక్కడ కూర్చున్నా అని అంటాడు. ఏంటి అని అక్కడ నర్సెస్ అడిగితే అలా అని కాదు అని చెప్పేసి అని ఇంకా చిన్నగా లేచి వచ్చి నన్ను ఒకరు ఇట్లా ఫేవర్ అడిగిరు, అది నాకు ఎస్ చెప్పాలా నో చెప్పాలా తెలియట్లే అని అంటాడు. అది నువ్వు చేయలేవు అనిపిస్తే నో అని చెప్పు, ఒకవేళ చేయగలుగుతావు అనుకుంటే ఎస్ చెప్పు అనేసి అని అంటారు అనమాట అక్కడ నర్సెస్. నేనేం మరీ చనిపోయిన వాళ్ళు వచ్చైతే ఇట్లా ఫేవర్ చేయమని అయితే అడగలే కదా అని వాళ్ళు జోక్ గా అంటారు. ఇంకా వాళ్ళు అంటారు వెళ్ళి ఇట్లా గాంగ్వాని కలిసినవా, అతను ఇప్పుడు ఇట్లా సర్జరీకి వెళ్తుండు అనేసి అని అంటారు. ఇంకా వ్యాన్సంగ్ వచ్చి గాంగ్వాతో మాట్లాడతాడు అనమాట, సర్జరీకి వెళ్తున్నావంట కదా అనేసి అని, అది కూడా ఎక్స్పోజర్ థెరపీ అని అంటే అవును అంటాడు గాంగ్వా. ఇంకా గాంగ్వాని అడుగుతాడు మరి ఓకేనా వెళ్తున్నావా అంత నార్మలేనా అని అంటే, నీకు అక్కడ చూసిన తర్వాత ఏమన్నా బాగా ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఇట్లా డీప్ బ్రెత్ తీసుకుంటా ఉండు అని చెప్పేసి అని చెప్తాడు వ్యాన్సంగ్. అది ఇంకా కష్టంగా ఉంటే ఇంకా బయటికి వచ్చేసి అని అంటాడు. సరే అని చెప్పేసి అని ఇంకా గాంగ్వా వెళ్తాడు అనమాట. గాంగ్వా ఇంకా భయపడుకుంటేనే లోపలికి వెళ్తాడనమాట ఆపరేషన్ థియేటర్లోకి. అక్కడ ఉన్న డాక్టర్స్ అందరు చూస్తారు అసలు గాంగ్వా వస్తుండా లేడా అని చెప్పేసి అని. అందరు వెళ్ళిన తర్వాతనే వెళ్తాడు ఇంకా గాంగ్వా లోపలికి. ఇంక ఇక్కడ యూరి వాళ్ళ మమ్మీని అడుగుతుంది నువ్వు ఎందుకు గాంగ్వా దగ్గర ఎందుకు చెకప్ చేయించుకుంటలేవని. వాళ్ళ మమ్మీ ఏమో నా కండిషన్ మరీ అంత సీరియస్ కాదు, ఇంకా అతన్ని రోజు కలవడం కూడా మంచిది కాదు అని అంటది వాళ్ళ మమ్మీ. ఇంకా నేను రోజు అతన్ని కలిస్తే నేను అతనికి నిన్ను గుర్తు చేస్తున్నట్టు అవుతుంది అంటది. ఇంకా వాళ్ళ మమ్మీ చెకప్ కానీ లోపలికి వెళ్తుంది. ఇంకా అక్కడ నర్సెస్ మాట్లాడుకుంటూ ఉంటారు, గాంగ్వా ఇట్లా ఆపరేషన్కి వెళ్ళిండు 10 minutes కి మళ్ళీ బయటికి వచ్చేసిండు అని, అతని సిమ్టమ్స్ మళ్ళీ వచ్చినాయి అంట అని అంటారు. ఇదంతా యూరి వింటది. ఇంకా యూరి తొందర ఉరుకుతుంది అనమాట. ఇంకా డాక్టర్ జాంగ్ కూడా బయటికి వచ్చి అందరిని అడుగుతాడు ఏడి గాంగ్వా అని చెప్పేసి అని. అందరేమో మాకు తెలీదు, అతనికి ఎక్కడున్నాడో తెలియదు అనేసి అని అంటారు. అనగా డాక్టర్ జాంగ్ ఏమో వెళ్ళి వెతకండి ఇంకా ఎక్కడున్నాడో అనేసి అని అంటారు. గాంగ్వా ఏమో ఇక్కడ లోపల ఒక స్టేజ్ దగ్గర కూర్చొని బ్రీత్ తీసుకోవడానికి చాలా కష్టపడతా ఉంటాడు అనమాట. తనకి ఇంకా చాలా చెస్ట్ పెయిన్ వస్తుంటది, అన్బేరబుల్ ఇట్లా చాలా కష్టంగా ఫీల్ అవుతుంటాడు, కంప్లీట్ గా స్వెట్ అయిపోతాడు మొత్తము. ఇంకా అక్కడ డాక్టర్ ఏమో అక్కడ ఉన్న నర్సెస్ అడుగుతాడు గాంగ్వా ఏమైనా కనపడ్డా అనేసి అని. యూరి ఏమో తన గోస్ట్ గా ఉన్నప్పుడు తను ఊకే గాంగ్వాని చూసేది కాబట్టి తనకి గాంగ్వా ఎక్కడుండో తెలుసు అని చెప్పేసి అక్కడే ఉండొచ్చు అని వెళ్ళి చూస్తుంది. చూసేవారికి గాంగ్వా ఒక్కడే ఇట్లా సఫకేట్ అవుతా ఉంటాడు అనమాట. అది చూసి యూరి లోపలికి వెళ్తుంది. వెళ్ళి గాంగ్వాకి డీప్ బ్రెత్ తీసుకొని నన్ను చూస్తూనే ఉండి ఇట్లా కామ్గా డీప్ బ్రెత్ తీసుకుంటా ఉండు, ఏం కాదు నీకు అంతా ఓకే అని చెప్పేసి అని చెప్తా ఉంటది అనమాట. గాంగ్వా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళగానే అక్కడ పేషెంట్ని చూసేవారికి గాంగ్వాకి అంతా ఎలానో అయిపోతుంటది అనమాట. భయంతో పైకి కిందికి చూస్తూ ఉంటాడు. ఫస్ట్ కంట్రోల్ చేసుకుంటా అని అనుకుంటాడు, తర్వాత కంట్రోల్ చేసుకోలేక ఇంకా బయటికి వచ్చేస్తాడు అనమాట. అదే సిమ్టమ్స్ తోటి తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకొని తను రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్కి వెళ్ళిపోతుంటాడు. ఇంకా యూరి ఏమో గోస్ట్గా ఉన్నప్పుడు గాంగ్వాని కన్సోల్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ గాంగ్వాకి కనిపించదు కాబట్టి ఇంకా యూరియే చాలా ట్రై చేస్తుండే అనమాట. అరుస్తూ ఉండే బాగా బ్రీత్ తీసుకో అని చెప్పేసి అని. ఇప్పుడు గాంగ్వాకి గుర్తొస్తుంది అనమాట యూరి అయితే అప్పటి నుంచి నన్ను చూస్తుంది అని. అందుకే యూరి కరెక్ట్ నేను ఎక్కడున్నా తెలుసు కాబట్టి కరెక్ట్ నా ప్లేస్కి వచ్చింది అని అనుకుంటాడు అనమాట. ఇంకా యూరి ఇప్పుడు నిజంగా ఉందని చెప్పేసి అని గాంగ్వా ఇంకా యూరిని పట్టుకొని ఏడ్చేస్తాడు, నన్ను అసలు ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయినావని. గాంగ్వా ఏమో యూరికి యాక్సిడెంట్ అయినప్పుడు వేరే ఒకటి నాన్ విఐపి పేషెంట్ మీద ట్రీట్ చేస్తూ ఉంటాడు అనమాట. డాక్టర్ జాంగ్ ఏమో వద్దు విఐపి పేషెంట్ కి ట్రీట్ చేయంటే డాక్టర్ గాంగ్వా ఏమో జాంగ్ అలా అయితే చేయనియడం అని చెప్పేసి అని లోపలికి వెళ్ళిపోయి డోర్స్ అని లాక్ చేసేసి ఫోన్ కూడా తీసి కింద పడేసేసి ఎవరిని లోపలికి రానియకుండా కాల్ ఆన్సర్ చేయకుండా పేషెంట్ని ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అలా చేస్తూ ఉండే వరకు గాంగ్వాని ఎవరు రీచ్ కాలేకపోతారు. అయితే ఇంతలోపు యూరికి ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి అని ఇక్కడ హాస్పిటల్కి తీసుకొని వస్తారు. అయితే అక్కడ ఉన్న వేరే డాక్టర్ వచ్చి ఇట్లా డాక్టర్ జాంగ్ ఇట్లా ఒక ప్రెగ్నెంట్ ఆమె వచ్చింది, ఆమెను తొందరగా ట్రీట్ చేయాలి, మదర్ అండ్ డాటర్ ఇద్దరు డేంజర్లోనే ఉన్నారు అనేసి అని తీసుకొస్తారు. డాక్టర్ జాంగ్ చూసేవారికి అది యూరి అయ్యేవారికి వెంటనే అతనికి ఇట్లా కాల్ చేయండి, గాంగ్వాకి బయటికి రమ్మని చెప్పండి అని అంటారు. కానీ గాంగ్వా కాంటాక్ట్లో లేకపోవడం వల్ల ఇంకా కొంచెం సేపు చూసి ఇంకా డాక్టర్ జాంగ్ ఆపరేట్ చేద్దామని అనుకుంటాడు. కానీ ఎవరో ఒకరు సాయం చేయాలి కదా అని ఫస్ట్ వెయిట్ చేస్తారు.
కానీ ఇంకా అంత టైం లేకపోవడంతో ఇంకా యూరి అంటదనమాట డాక్టర్ జాంగ్ తోటి నా బేబీని ఎలా అయినా సేవ్ చేయండి అని చెప్తుంది. అలా చెప్పడంతో ఇంకా యూరి అన్నదని చెప్పేసి ఇంకా యూరి ఎలా ఉన్నా సరే కానీ పాపనైతే సేవ్ చేయాలని చెప్పేసి అని డాక్టర్ జాంగ్ పాపని సేవ్ చేస్తాడు. ఇట్లా గాంగో ఆపరేషన్ అయిన తర్వాత బయటికి వచ్చే వరకు అక్కడ ఉన్న డాక్టర్స్ గాంగోకి చెప్తారనమాట, మీ వైఫ్కి ఇలా యాక్సిడెంట్ అయింది, ఇట్లా మన హాస్పిటల్లోనే అడ్మిట్ చేసిరు అనేసి అని అంటారు. అనగానే గాంగో అది తెలిసి తొందరగా వెళ్ళి చూస్తాడనమాట. తను చూసే వరకు యూరి చనిపోయి ఉంటుంది, పాప ఒక్కతే బ్రతికుంటుంది అనమాట. సో అలా గాంగో ఇప్పటికీ దాని గురించి రిగ్రెట్ అవుతూ ఉంటాడు అనమాట. నేను ఆ రోజు ఉండుంటే నేను ఎలా అయినా కాపాడుకునేదాన్ని అని. అదే ఇప్పుడు గాంగో యూరితో అంటాడనమాట, నువ్వు ఆ రోజు బ్రతకాల్సింది, నువ్వు ఎందుకు చనిపోయినావు, నన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళినావు అని చెప్పేసి అని ఏడుస్తూ ఉంటాడు. ఐఎమ్ సారీ అని చెప్పేసి అని యూరి ఏడుస్తూ ఉంటుంది. ఐఎమ్ సారీ, నేను అన్నిటికీ నాదే తప్పు, నీ తప్పు ఏం లేదు, ఇలా నేనే కావాలని ఆ రోజు ఆ చాయిస్ తీసుకున్నా అనేసి అని అంటది యూరి. అలా అనే వరకు గాంగో కూడా ఎందుకు విడిచిపెట్టినావు, అసలు నేను లైఫ్ మొత్తం ఇలా నేను ఉండాల్సింది అని చెప్పేసి అని ఇంకా చాలా ఏడ్చేస్తాడు. డాక్టర్ జాంగ్కి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట గాంగోనే మొత్తం బ్లేమ్ అంతా తన మీద వేసుకున్నాడని. అండ్ ఈ ఎమోషన్స్ అన్నిటికీ రీజన్ అయిన ఆ మనిషి ఇప్పుడు ప్రెసెంట్ లేదు అనే దాన్ని అతను మొత్తం ఒక దాంట్లో ఇట్లా పెట్టేసుకొని మింజియాంగ్ ఇక్కడ యూరి అన్న మెసేజ్ చూస్తుంది అనమాట, ఐఎమ్ సారీ అనేది. అది చూసిన తర్వాత మింజియాంగ్కి ఇంకా యూరి వాళ్ళ కోసం అని, యూరి హేజియాంగ్ కోసం అని తీసుకున్న బ్రేస్లెట్స్ గుర్తొస్తాయి. అది తీసి ఓపెన్ చేసి చూస్తుంది అనమాట మింజియాంగ్. చూసి ఇంకా అలానే లోపల పెట్టేస్తుంది. గాంగ్వా ఏమో ఇక్కడ బయట బాగా తాగుతూ ఉంటాడు అనమాట. డాక్టర్ జాంగ్ అంటాడు, ఎందుకు అంతగానం తాగుతున్నావు, అలా మొత్తం తాగుతా నీ స్టమక్ అప్సెట్ అవుతుంది అని చెప్తాడు. ఇంకా డాక్టర్ జాంగ్ నీకోసం నేను అంత వెతికినా ఎక్కడున్నావు అంటే నేను రెగ్యులర్గా ఉండే దగ్గరే ఉన్నా అనేసి అని అంటాడు. డాక్టర్ జాంగ్ అడుగుతాడు, అసలు ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నావు అనేసి అని అంటాడు. ఆమె నన్ను ఇంకా విడిచిపెట్టి వెళ్ళిపోమన్నది అందుకే అని అంటాడు. ఇంకా నేను కూడా తప్పదు కదా విడిచిపెట్టాలి అని అంటాడు. తను మళ్ళీ తన లైఫ్లోకి వచ్చేసింది అని అంటాడు. డాక్టర్ జాంగ్ ఏమో ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లే అని అంటాడు గాంగ్వా తోటి. నువ్వు గుడ్ మెమరీస్ అన్నీ విడిచిపెట్టేసి బ్యాడ్ మెమరీస్ వెనకాల పడుతున్నావు అని అంటాడు గాంగ్వాని. నేను అలా చేయకుండా ఉంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదు అని అంటాడు గాంగ్వా. నేను తనని చాలా మిస్ అవుతా, నేను తనని ఎంత క్రేజీగా మిస్ అయినా కూడా తన నాకు కనీసం కళ్ళలో కూడా కనపడదు అంటాడు గాంగ్వా. యూరి గాంగ్వా గురించి ఆలోచిస్తూ వస్తూ ఉంటది అనమాట. ఇక్కడ గ్వాన్సాంగ్ ఏమో హేజాంగ్ కి జరిగింది చెప్తా ఉంటాడు. గాంగ్వాకి ఇలా అయిందని నేను వెళ్ళి చూసే వరకు అక్కడ యూరి ఉంది అనేసి అని అంటాడు. హేజాంగ్ అంటది, అసలు యూరికి ఎలా తెలుసు గాంగ్వా ఇక్కడ ఉన్నాడో అంటది. ఓ ఆయన తన 5 years నుంచి గాంగ్వాని ఫాలో అవుతుంది కాబట్టి తనకు అలా తెలుసు అనుకుంటది. యూరి కూడా చూసింది గాంగ్వా ఎంత సఫర్ అయిందో అని అంటాడు గ్వాన్సాంగ్ హేజాంగ్ తోటి. అని యూరి అదంతా ఎలా చూడగలిగింది అని అంటది హేజాంగ్. తను చాలా ఏడుస్తూ ఇంకా అపాలజైజ్ చేసింది గాంగ్వాని, అది చూడడానికి చాలా ఘోరంగా ఉంటాయి అంటాడు గ్వాన్సాంగ్. హేజాంగ్ అంటది, యూరి ఇక్కడ లైఫ్ కోల్పోయింది, తను ఎందుకు అపాలజైజ్ చేసింది అంటది. హేజాంగ్ ఇంకా యూరికి ముందు రోజు వీళ్ళందరూ ఫ్యామిలీ ఫొటోస్ దిగుతారు కదా, అవన్నీ ఫొటోస్ యూరికి పంపిస్తుంది అనమాట. యూరి అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళందరూ దిగిన ఫొటోస్, యూరి వాళ్ళతో స్పెండ్ చేసిన టైం ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యూరి అనుకుంటది ఇంకా నాకు కూడా బ్రతకాలని ఉంది అని అంటది. హేజాంగ్ అంటది, యూరికి బ్రతకాలని ఉంది అని అంటది. ఇప్పుడు గ్వాన్సాంగ్ ఏమో ఉన్నట్టుండి ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. హేజాంగ్ అంటే తనకు బ్రతకాలని ఉంటే బ్రతకద్దా అని అంటది. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలే అంటాడు గ్వాన్సాంగ్. ఆయన ఇప్పుడు యూరి బ్రతికే ఉంది కదా అని అంటాడు గ్వాన్సాంగ్. హేజాంగ్ యూరి అని చెప్పి ఆపుతుంది. హేజాంగ్ అంటే యూరి మళ్ళీ తొందరలో చనిపోబోతుంది అని చెప్తుంది గ్వాన్సాంగ్ కి. అలా అని పక్కకు చూసే వరకు గాంగ్వా వస్తాడు అనమాట అప్పుడే లోపలికి. గాంగ్వా ఆ మాట విని మళ్ళీ షాక్ అయిపోతాడు. యూరి మళ్ళీ చనిపోబోతుందా అని అంటాడు గాంగ్వా హేజాంగ్ తోటి. యూరి మళ్ళీ ఎందుకు చనిపోబోతుంది అని అంటాడు గాంగ్వా. మళ్ళీ ఎందుకు చనిపోతుంది అని చెప్పేసి అని ఇంకా గట్టిగా అరిచేస్తాడు. యూరి ఏమో ఇక్కడ మీడాంగ్ దగ్గరికి వెళ్ళి నేను బ్రతకాలనుకుంటున్నా అని చెప్తుంది. నేను బ్రతకచ్చా అని అడుగుతుంది. నేను బ్రతకాలనుకుంటున్నా మీడాంగ్ అనేసి అని అరుస్తుంది. నేను అంతగానం ఏం తప్పు చేసినా అనేసి అని అన్ని నా తప్పే ఎందుకైతే అని అంటది యూరి. అందుకే నేను ఎలానే బ్రతకాలనుకుంటున్నా, నేను బ్రతుకుతా అనేసి అని అంటది. నేను సిఓకి మామ్ గా, నా హస్బెండ్ కి వైఫ్ గా ఇంకా కొన్ని రోజులు బ్రతకాలనుకుంటున్నా అంటది. హేజాంగ్ యూరి ఇద్దరు వెకేషన్ లో ఉన్నప్పుడు హేజాంగ్ అడుగుతుంది, లాస్ట్ 5 years లో నువ్వు ఎప్పుడైనా ఫ్రస్ట్రేటెడ్ గా ఫీల్ అయినవా, నువ్వు బ్రతకాల్సింది అని అంటది. నేను ఎప్పుడు అంత ఫ్రస్ట్రేటెడ్ గా ఎప్పుడు అలా అనుకోలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను బ్రతకాలనేసి అని అంటది యూరి హేజాంగ్ తోటి. యూరి ఇక్కడ మీడాంగ్ అంటే నేను ఎలా బ్రతుకుతా అనేసి అని అంటది. కుదురుతుందా అని అంటది. 2015లో గాంగ్వా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తాడు, మా హాస్పిటల్లో 5 years గా విఐపి పేషెంట్స్ కి సీక్రెట్ గా ఇట్లా ట్రీట్ చేస్తున్నారు, నేను దానికి పిటిషన్ పెట్టినాను, అందరు డాక్టర్స్ చేత సైన్ చేయించి దానికి హైయర్ అఫీషియల్స్ కి సబ్మిట్ చేస్తే ఇంకా సెట్ అయిపోతుంది అని అంటాడు. మరి దీనివల్ల నీ జాబ్ పోదా అని అంటే, నేను చాలా మంచి బెస్ట్ సర్జన్ మా హాస్పిటల్లో, అది జరగదు అనేసి అని అంటాడు గాంగ్వా.
పేషెంట్ కండిషన్ బట్టి ఎవరు ముందు ట్రీట్ చేయాలో ఎవరు వెనకాల ట్రీట్ చేయాలి కానీ వీళ్ళు ఊరికి మనీకి ప్రయారిటైజ్ చేస్తారు అని అంటాడు గాంగ్వా. నా హస్బెండ్ అమేజింగ్ అనేసి అని అంటది అనమాట యూరి. వాళ్ళ మమ్మీ కూడా నా సన్ ఇన్ లో బెస్ట్ డాక్టర్ అనేసి అని చెప్తుంది. గాంగ్వాకి ఆ పేషెంట్ ఒక లెటర్ రాసి పంపిస్తాడు. ఆ రోజు నువ్వు సర్జరీ పర్ఫామ్ చేయడం వల్ల నేను ఈ రోజు నా ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఉన్నా అనేసి అని పంపుతాడు. అది చూసి గాంగ్వా కోపం వచ్చి అక్కడ ఉన్నాయన్నీ కింద పడేస్తాడు అనమాట, వాళ్ళు పంపించినవన్నీ. ఇంకా గాంగ్వా ఏమో యూరి ఫోటో పట్టుకుని ఐఎమ్ సో సారీ అని చెప్పేసి అని ఇంకా ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఇది చూసి గ్వాన్సాంగ్ లోపలికి వచ్చి ఎందుకు అలా ఏడుస్తున్నావు, నీ తప్పేం లేదు ఇందులో, నువ్వెందుకు అంతగా ఫీల్ అవుతున్నావు అనేసి అని అంటాడు. ఐఎమ్ సారీ యూరి అని చెప్పేసి అని ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళు అప్పటికే పేషెంట్ లేట్ గా వచ్చింది ఇక్కడికి అనేసి అని అన్నారు. బై ఛాన్స్ నువ్వు తొందరగా వచ్చినా కూడా అదే జరిగేది, నువ్వెందుకు నీ మీద వేసుకొని ఏడుస్తున్నావు అనేసి అని అంటాడు. ఇంతటితో 14th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.